భక్తులు భక్తితో సమర్పించిన కానుకలు, స్వామి పాదాల చెంత చేరాల్సిన కోట్లాది రూపాయల విరాళాలు. కానీ అక్కడ జరిగింది వేరు. దేవుడు సొమ్ముకే కన్నం వేశారు. అది కూడా సాక్షాత్తు ఆలయ పెద్దలే. దేశంలోని అత్యంత పవిత్రమైన చార్ధం యాత్రలో కీలకమైన బద్రీనాథ్ ఆలయంలో జరిగిన ఈ మహాదోపిడి కథ వింటే మీ మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. సీసీటీవీ కెమెరాల ముందే, అది నైవేద్యాల కౌంటర్ దగ్గరే కట్టల కట్టల నోట్లను జోబులో కుక్కుకున్నారు. ఈరోజు మనం ఈ వీడియోలో బిగ్గెస్ట్ టెంపుల్ స్కామ్ వెనుక ఉన్న నగ్న సత్యాలు, అదృశ్యమైన 32 రోజుల సీసీటీవీ డేటా మిస్టరీ ఏంటో కంప్లీట్గా బ్రేక్ డౌన్ చేయబోతున్నాం. లెట్స్ గెట్ ఇన్ టు ద స్టోరీ. జూన్ 22, జూన్ 25, జూన్ 29 ఈ 3 తేదీలు గుర్తుపెట్టుకోండి. ఈ రోజుల్లో బద్రీనాథ్ టెంపుల్లోని కౌంటింగ్ సెంటర్లో ఏం జరిగిందో సిట్ చేతికి చిక్కిన సీసీటీవీ ఫుటేజ్లో క్లియర్గా రికార్డ్ అయింది. సాధారణంగా భక్తులు సమర్పించే విరాళాలను ఎంతో భద్రంగా, పారదర్శకంగా లెక్కించాలి. కానీ అక్కడ అలా జరగలేదు. లెక్కింపు కేంద్రం ఇన్ఛార్జ్, ఆలయ శాశ్వత ఉద్యోగి అయిన రాజేంద్ర చౌహాన్ చేతివాటం ప్రదర్శించాడు. భక్తులు సమర్పించిన 500 నోట్ల కట్టలు సింపుల్గా తన జేబులో వేసుకున్న దృశ్యాలు చూసి పోలీసులు షాక్కి గురయ్యారు. ఇక మరో నిందితుడు ప్రమోద్ నౌతియాల్ అయితే ఒక అడుగు ముందుకు వేశాడు. ఈయన నోట్ల కట్టలు, బంగారం, వెండి నాణాలను మాత్రమే కాదు, చివరకు భక్తులు స్వామివారికి సమర్పించిన కుంకుమ పువ్వు ప్యాకెట్లను కూడా వదలకుండా ఇంటికి పట్టుకెళ్ళిపోయాడు. కక్కుర్తికి కూడా ఒక హద్దుంటుంది. కానీ ఇక్కడ దేవుడి నైవేద్యం, కుంకుమ పువ్వుతో సహా దేన్ని వదలలేదు. దేవుడి గుడిలో వీళ్ళు చేసింది సర్వీస్ కాదు, పక్కా బిజినెస్. ఈ ఘోరం బయటపడటంతో భక్తుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. దీంతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం రంగంలోకి దిగింది. ఆలయ కమిటీ ఇచ్చిన 18 పేజీల ఇంటర్నల్ రిపోర్ట్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో ఫస్ట్ వికెట్ పడింది. అది ప్రమోద్ నౌతియాల్. అతడిని ఆల్రెడీ పోలీసులు అదుపులోకి తీసుకొని కస్టడీకి తరలించారు. బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయ కమిటీ వెంటనే యాక్షన్లోకి దిగి ప్రమోద్ను జాబ్లో నుంచి డిస్మిస్ చేసింది. ఇక నెక్స్ట్ టార్గెట్ మెయిన్ కల్ప్రిట్ రాజేంద్ర సింగ్ చౌహాన్. జూలై 17న చౌహాన్ను సిట్ అధికారులు బద్రీనాథ్ ధామ్ వద్ద 4 గంటల పాటు ప్రశ్నించారు. విచారణలో ఎవిడెన్సెస్ ముందు పెట్టేసరికి చౌహాన్ నోట మాట రాలేదు. దీంతో బద్రీనాథ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అతడిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన చౌహాన్ను జోషిమఠ్లోని న్యాయస్థానం ముందు హాజరుపరచగా కోర్టు అతనికి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. నిందితుల నుంచి విదేశీ కరెన్సీ, దొంగలించిన కుంకుమ పువ్వు, ఇతర విలువైన వస్తువులను సిట్ రికవరీ చేసింది. ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఇది కేవలం 2 వ్యక్తులు చేసిన చిన్న దొంగతనం మాత్రమే కాదు. దీని వెనుక ఏదో పెద్ద కుట్ర ఉందనే అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్ మాయమైంది. ఆలయ కమిటీ మొదట ఏం చెప్పిందంటే తమ దగ్గర 45 రోజుల సీసీటీవీ రికార్డులు భద్రంగా ఉన్నాయని చెప్పింది. కానీ దర్యాప్తు సంస్థ సిట్ చేతికి ఇచ్చేసరికి కేవలం అక్కడ 13 రోజుల ఫుటేజ్ మాత్రమే ఉంది. మిగిలిన 32 రోజుల రికార్డింగ్స్ ఎక్కడికి పోయాయి? ఎవరు డిలీట్ చేశారు? సాక్ష్యాలు చెరిపేస్తే పాపం కడిగిపోతుందనుకున్నారు. కానీ 13 రోజుల ఫుటేజీ వీళ్ళ జాతకాలను బయటపెట్టింది. ఇక మిగిలిన 32 రోజుల డేటా బయటపడితే ఇంకెంతమంది పెద్ద తలకాయల ముసుగులు తొలగిపోతాయో. ప్రస్తుతం సిట్ అధికారులు గల్లంతైన ఆ 32 రోజుల డేటా రికవరీ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. జూలై 14న ఒక స్పెషల్ కమిటీ బద్రీనాథ్ ధామ్ను విజిట్ చేసింది. అక్కడ విరాళాలు సేకరించే విధానం, వాటిని రవాణా చేసే ప్రాసెస్, లెక్కింపు గదిలోని లూప్ హోల్స్ని అన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించింది. ఈ స్కామ్లో మరో షాకింగ్ విషయం ఏంటంటే ఆలయంలో కాకుండా ఈ విరాళాలను ఒక బ్యాంకులో లెక్కించారనే బలమైన ఆరోపణలు వస్తున్నాయి. అసలు గుడి డబ్బులు బ్యాంకులో ఎందుకు లెక్కించాల్సి వచ్చింది? ఇందులో బ్యాంక్ అధికారుల హస్తం కూడా ఉందా అనే కోణంలో సిట్ ఆరా తీస్తుంది. అంతేకాదు, దర్యాప్తు అధికారులు డైరెక్ట్గా టెంపుల్ సీసీటీవీ కంట్రోల్ రూమ్లోకి ఎంట్రీ ఇచ్చి ఆపరేషన్ లాగ్స్ను రివ్యూ చేస్తున్నారు. రోజువారీ కలెక్షన్స్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారో ప్రతి ఒక్క అకౌంట్ని స్కానింగ్ చేస్తున్నారు. కొత్తగా దొరికిన సీసీటీవీ విజువల్స్ ఆధారంగా ఈ కేసులో మరికొందరు అనుమానితులను కూడా ఐడెంటిఫై చేసినట్లు ఉత్తరాఖండ్ పోలీసులు అధికారికంగా ప్రకటించారు. భక్తులు తమ కష్టార్జితాన్ని దేవుడికి కానుకలుగా సమర్పిస్తే ఆ పవిత్రమైన బద్రీనాథ్లో ఇలాంటి అక్రమాలు జరగడం ఘోరం. అయితేనే చట్టం ముందు, దేవుడు ముందు ఎవరూ తప్పించుకోలేరు. సాక్ష్యాధారాలతో సహా దొరికిన ఈ దొంగలకు కోర్టు తగిన శాస్తి చేస్తుందని ఆశిద్దాం. దేవుడు కళ్ళు క్లోజ్ అయి ఉన్నాయని అనుకున్నారు, కానీ ఆ దేవుడు సీసీటీవీ కళ్ళు ఎప్పుడూ ఓపెన్లోనే ఉంటాయని వీళ్ళు మర్చిపోయారు. అందుకే
ఇప్పుడు జైల్లో చిప్పకూడు తింటున్నారు. ఈ బిగ్గెస్ట్ టెంపుల్ స్కామ్పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.